బీఆర్ఎస్ బతికి బట్టకట్టేడెట్లా సర్దుబాటు లేదు, దిద్దుబాటుకు దిక్కు లేదు. నిండా మునిగితే కానీ అధినేతకు అర్థం కాదు. బీఆర్ఎస్ కోలుకోవడం పెద్ద కష్టం కాదు. జగన్ స్పిరిట్ కేసీఆర్లో లేదు. ఓడిన మరునాడే మళ్ళీ వచ్చేది మనమే అన్నాడు. అది నాయకుడికి ఉండే లక్షణం. బీఆర్ఎస్ అధినేతకు ఆ నమ్మకం లేదు. వయసు కూడా కేసీఆర్కు సహకరించకపోవచ్చు. ఓడిపోయినా కనీసం మీడియా ముందుకు రాలేదు. కేటీఆర్, హరీష్లు ఎన్ని మాట్లాడినా అధినేత మాట కాదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే దూకుడు ప్రదర్శించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చతికిల పడ్డారు. పాలించినప్పుడు ప్రజలకు నమ్మకం కలిగించలేదు. ఓడిపోయి క్యాడర్కు ధైర్యం నింపడం లేదు. బీఆర్ఎస్ బతికేదెట్లా అని ఇటీవల చాలామందికి దిగులు పట్టుకుంది. అందులో ముఖ్యంగా ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అయ్యో బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటని ఎంతో దిగాలు చెందుతోంది. సహజంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు పోషించాల్సిన పాత్రను ఇటీవల మీడియా పోషిస్తోంది. ఇదే తెలంగాణ దౌర్భాగ్యం. బీఆర్ఎస్ పార్టీ త్యాగాల పునాదుల మీద నిర్మాణమైన పార్టీ. ఉద్యమ రూపం నుంచి ఎదిగిన పార్టీ. ఉద్యమం కోసమే పురుడు పోసుకున్న పార్టీ. తెలంగాణ ప్రయోజనాల కోసమే పుట్టిన పార్టీ. తెలంగాణ పోరును జెండాగా ఎజెండాగా చేసుకుని రెపరెపలాడిన పార్టీ. జై తెలంగాణ అంటూ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన పార్టీ. అలాంటి పార్టీ ఏమవుతుంది, ఎలా ఉంటుంది, ఇంకా ఏం చేస్తుంది, ఎలా మనగలుగుతుంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇప్పుడే ఆకాశం విరిగిపడినట్లు చేస్తున్నారు. ఇంకా 100 సంవత్సరాలైనా బీఆర్ఎస్ పునాదులకు డోకా లేదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఉద్యమ సమయంలోనే ఉద్దాన పతనాలను చూసి ఎదుర్కొని నిలదొక్కున్న పార్టీ బీఆర్ఎస్. అప్పుడు కేవలం ఉద్యమ పార్టీయే. ఇప్పుడు ఫక్త్ రాజకీయ పార్టీ. ఇప్పుడు పార్టీ కుంగిపోతుందనుకోవడం భ్రమ. ఏ జెండా అయినా గాలి ఉన్నప్పుడు రెపరెపలాడుతుంది, గాలి లేనప్పుడు కొంత నిస్తేజంగా ఉంటుంది. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది బీఆర్ఎస్. అందుకు కారణాలు అనేకం ఉన్నాయి. అందుకు దారితీసిన పరిస్థితులు కూడా ఎన్నో ఉన్నాయి. ఎంత పెద్ద నాయకుడైనా అంచనాలు ఒక్కోసారి తప్పొచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్లే నాయకులవుతారు, పాలకులవుతారు. ప్రజల తీర్పే ఎవరికైనా శిరోధార్యం. అందువల్ల బీఆర్ఎస్కు ఇప్పటికిప్పుడు ఏదో అవుతుంది, పార్టీ ఖాళీ అవుతుంది, 22 మంది ఎమ్మెల్యేలు జారిపోతున్నారు అంటూ వచ్చే కథనాలతో ఒరిగేదేమీ లేదు. ఒకవేళ అందరూ వెళ్ళినా మళ్లీ చిగురించే సత్తా బీఆర్ఎస్ సొంతం. మళ్లీ నిండు వసంతం చూసే పార్టీ బీఆర్ఎస్. ఇది 100 పైసలా నిజం. చరిత్రలో రాజకీయ వ్యవస్థలు ఎదిగి కుంగి మళ్లీ జెండా ఎగరవేసిన పార్టీలు అనేకం ఉన్నాయి. కాంగ్రెస్ లాంటి పార్టీ అనేకసార్లు చీలికలు పీలికలై ఇప్పటికీ కొనసాగుతుంది. నిజానికి ఒకప్పటి కాంగ్రెస్ నేడున్నది కాదు. ఇండియా అంటే ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ అంటే ఇండియా అన్న పేరును సార్థకం చేసుకున్న ఇందిరాగాంధీనే ఓడించిన ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. ప్రజలకు నచ్చకపోతే ఎంత పెద్ద నాయకుడినైనా పక్కన పెడతారు, మళ్లీ వారే నిలబెడతారు. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ను పాతాళానికి పంపించిన దేశ ప్రజలే మళ్లీ ఇందిరను గెలిపించారు. ఇది ప్రజాస్వామ్యంలో సహజం. 1984లో వచ్చిన బీజేపీ 2 సీట్లతో మొదలైంది. ఇప్పుడు మూడోసారి కేంద్రంలో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. కాంగ్రెస్ను మూలకు నెట్టేసింది. హ్యాట్రిక్ విజయాలు 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకే సాధ్యం కాలేదు. ఇదే గెలుపు పరంపర బీజేపీ కొనసాగుతుందని కూడా చెప్పలేం. గత 2 ఎన్నికల్లో బీజేపీకి మంచి మెజార్టీ ఇచ్చిన ప్రజలు ఇప్పుడు ఇతర పార్టీల మీద ఆధారపడేలా తీర్పిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గొప్పగా గెలిపిస్తారో పక్కన పెడతారో చెప్పలేం. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పాలనను వద్దనుకున్న ప్రజలే విభజిత ఆంధ్రప్రదేశ్లో మళ్లీ చంద్రబాబును ఎన్నుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు. మళ్లీ 2024 ఎన్నికల్లో అదే చంద్రబాబును అఖండ మెజార్టీతో గెలిపించుకున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. చంద్రబాబు వయసు మీద పడిందన్నారు. లోకేష్ను పప్పు అన్నారు. కానీ ఏమైంది? అదే లోకేష్ను గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓడించి ఇప్పుడు 1,00,000 మెజార్టీతో అక్కడి ప్రజలే గెలిపించుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి అత్తరెస్సు మార్కులేం రాలేదు. బలమైన ప్రతిపక్షంగా ప్రజలు మంచి తీర్పే ఇచ్చారు. 39 స్థానాల్లో గెలిపించారు. అంతమాత్రాన ఆ పార్టీ కనుమరుగవుతోందనుకోవడం కల్లా. కాకపోతే బీఆర్ఎస్ వరుస తప్పులు చేస్తోంది. శాసనసభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజల తీర్పును కేసీఆర్ స్వాగతించలేదు. ప్రజలకు కృతజ్ఞత చెప్పలేదు. ఓడిన తర్వాత మళ్లీ ఫామ్ హౌస్కు వెళ్లిపోయారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బస్సు యాత్ర అంటూ వచ్చారు. ఇలాంటివి తెలంగాణ ప్రజలకు నచ్చడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన తర్వాత మళ్లీ కేసీఆర్ ఫామ్ హౌస్కు చేరుకున్నారు. కనీసం పార్టీ ఎందుకు ఓడిపోయింది, ప్రజలు ఎందుకు తిరస్కరించారు, ఎక్కడ పొరపాటు జరిగింది, తన వల్ల పార్టీ కుదేలైందా లేక పార్టీ నాయకుల మూలంగా నష్టం వాటిల్లిందా అన్న దాని మీద ఎలాంటి సమీక్ష లేదు. నాయకుల సంప్రదింపులు లేవు. దాంతో పార్టీలో కొంత నిస్తేజం ఆవహించింది. ఇది నిజం. బీఆర్ఎస్ను నిషీధి వెంటాడింది. పార్టీ చీకటిమయమైంది. గడిచిన 2 దశాబ్దాల కాలంలో ఇలాంటి పరిస్థితి ఏనాడూ ఆ పార్టీ చూసింది లేదు. ఒకప్పుడు పిలవకున్నా వచ్చి పడిగాపులు కాసిన నాయకులు ఇప్పుడు లేరు, రారు. ఉద్యమ సమయంలో కూడా అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కన్నా బీఆర్ఎస్ కార్యాలయం వద్దే సందడి ఉండేది. కేసీఆర్ ఇంటి దగ్గరే జనాలుండేవారు. ఫామ్ హౌస్ ఎప్పుడూ నేతలతో నిండిపోయేది. ఇప్పుడు కేసీఆర్ ఎక్కడున్నా వచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరు.
రమ్మన్నా ఎవరూ రారు కూడా. కారు అన్న పదమే వినడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. తెలంగాణ భవన్ వైపు తొంగి చూసే నాదుడే కరువయ్యాడు. నాయకులు జిల్లాల్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా కేసీఆర్ వద్దకు వెళ్లాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. ఎక్కడ పిలుపొస్తుందో అని సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారట. కొత్త నెంబర్లు తీసుకుని వాడుకుంటున్నారట. చాలామంది తెరాస నాయకులు రాష్ట్రంలో లేరని సమాచారం. ఇలాంటి పరిస్థితి వస్తుందని కేసీఆర్ కలలో కూడా ఊహించి ఉండరు. కానీ అదంతా కేసీఆర్ స్వయంకృతాపరాధమే. ఉద్యమ సమయంలో తమ భుజాల మీద పార్టీని మోసిన ఉద్యమకారులు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్కు పనికిరాలేదు. కేసీఆర్ను ప్రత్యక్షంగా నోటికి ఎంత వస్తే అంత తిట్టిన నేతలను ఆయన హక్కున చేర్చుకున్నారు, పక్కన కూర్చోబెట్టుకున్నారు, పదవులిచ్చి గౌరవించారు కూడా. వారికి రాజకీయ భవిష్యత్తు కూడా కల్పించారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న నాయకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళెవరూ కేసీఆర్ కళ్లకు కనిపించలేదు. అధికారంలో ఉన్నప్పుడు నాయకులను తయారు చేయడం పెద్ద సమస్య ఏమీ కాదు. కేసీఆర్ మాత్రం పార్టీ బలోపేతం కోసం సీనియర్ నాయకులను ప్రోత్సహిస్తూ వచ్చారు. వారికి ప్రాధాన్యత కల్పించారు. ఉద్యమకారులను పక్కన పెట్టేశారు. ఇది కేసీఆర్ చేసిన అతిపెద్ద పొరపాటు. అన్నీ నాకే తెలుసు అనుకునే కేసీఆర్ కాలం కలిసొచ్చి అపరచాణక్యుడు అని కీర్తింపబడ్డారే గాని రాజకీయాలను అవపోసన పట్టడం ఆయనకు తెలియదని అనేకసార్లు రుజువైంది. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వారిని పార్టీలోకి తీసుకుని వారిని పక్కన పెట్టారు. పువ్వాడ అజయ్ను బలమైన నేతగా భావించి ఆయన్ను కీలకం చేశారు. దాంతో కనీసం చెప్పుకోవడానికైనా ఉన్న నేతలు లేకుండా పోయారు. ఇక భవిష్యత్తు లేకుండా చేసుకున్నారు. బలమైన నేత పొంగులేటి దూరమయ్యాడు. కాకపోతే ఖమ్మంలో అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు అని సరిపెట్టుకున్నా ఇక భవిష్యత్తు కూడా లేదని మాత్రం ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఇప్పటికిప్పుడు కేసీఆర్తో నడిచేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇంద్రకరణ్ రెడ్డి లాంటి వారికి ప్రాధాన్యత కల్పించారు. పార్టీ ఓడిపోగానే ఆయన వెళ్ళిపోయాడు. వరంగల్ జిల్లాలో నమ్మిన బంటులా ఉన్న రాజయ్యను దూరం చేసుకున్నారు. తెలంగాణ వ్యతిరేకి హైదరాబాద్ను యూటీ చేయాలని డిమాండ్ చేసిన దానంకు 2 సార్లు టికెట్ ఇచ్చారు. ఇప్పుడేమైంది? ఆయన కూడా పార్టీని విడిచి వెళ్ళిపోయారు. అంతేకాదు నిత్యం కేసీఆర్ను, కేటీఆర్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు. ఇలా కేసీఆర్ చేసిన తప్పులే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. పార్టీ ఓడినా, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోయినా కేసీఆర్లో చలనం లేదు, స్పందన లేదు. పార్టీ ఏమవుతోందో అన్న ఆందోళన కనిపించడం లేదు. అంటే ఆయన నిండకుండా అని కాదు, రాజకీయాలపై ఆయన ఆసక్తి పోయింది. ప్రజలను బ్రతిమిలాడటం ఆయనకు తెలియదు. ప్రజలను దూషించడమే తెలుసు. పార్టీ నేతలు నిరంతరం తన చుట్టూ ప్రదక్షిణలు చేయాలనుకునే రకం. కానీ ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్కు అంత సీన్ లేదు. కేసీఆర్పై బీఆర్ఎస్ నేతల్లోనూ అంత భయం లేదు. ఆయనంటే భక్తి కూడా లేదు. ఇలాంటి సమయంలో కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి రావాలి. కానీ ఆయన ఆ పని చేయడం లేదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ లాగా నిర్ణయాలు తీసుకోగలగాలి. ఓడిపోయిన రోజే మీడియా ముందుకు వచ్చిన జగన్ ప్రజలు ఎందుకు ఓడించారని ప్రశ్నించాడు. తాను ఏం తక్కువ చేశానన్నాడు. టీడీపీ పార్టీ నాయకులు వైసీపీ నేతలను టార్గెట్ చేస్తుంటే నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నాడు. నేనున్నానంటూ ధైర్యం నూరిపోస్తున్నాడు. త్వరలోనే మళ్లీ ప్రజల్లోకి వస్తానని ప్రకటించాడు. పాదయాత్ర చేసిన సమయంలో ఉన్న జోష్ నాలో ఇంకా ఉందన్నాడు. 5 ఏళ్లు చూస్తుండగానే గడిచిపోయాయి. ఇప్పుడు కూడా 5 ఏళ్లు అలాగే గడిచిపోతాయి. వైసీపీకి సీట్లు తక్కువ వచ్చినా ఓట్లు తక్కువేం రాలేదని కార్యకర్తలకు మనోధైర్యం నింపాడు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్యకర్తల దగ్గరకు నేరుగా తానే వస్తానని ప్రకటించాడు. పార్టీని కాపాడుకోవాలన్న నాయకుడు చేయాల్సిన పని ఇది. కానీ ప్రజలకు దూరంగా ఉంటూ ఎన్నికల సమయంలో మాత్రమే వస్తా అంటే ప్రజలు ఆహ్వానించకపోవచ్చు, ఆదరించకపోవచ్చు. అందువల్ల ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్కు వచ్చిన నష్టమేమీ లేకపోయినా నాయకుల భరోసా అవసరం. వర్కింగ్ ప్రెసిడెంట్గా నిన్నటిదాకా అందరి చేత శభాష్ అనిపించుకున్న కేటీఆర్ ఇప్పుడు ఎందుకు విమర్శల పాలవుతున్నాడో తెలుసుకోవాలి. తనను తాను ఆత్మపరిశీలన చేసుకోవాలి. వివాదాలకు మూల కేంద్రం కేటీఆర్ఏ అన్న ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఆరోపణలు, భూముల వ్యవహారంలో కేటీఆర్పై వస్తున్న విమర్శలకు సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టాల్సిన బాధ్యత నాయకుడిగా కేటీఆర్పై ఉంది. మౌనం ఎప్పుడూ సమాధానం కాదు, అర్ధాంగీకారమే అవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులపై తప్పులు వెతుకుతోంది. అన్ని పథకాలలో అవినీతి జరిగిందనే ఆరోపణలు గుప్పిస్తోంది. గొర్రెల స్కామ్, బర్రెల స్కామ్ అంటూ రకరకాల కేసులను నమోదు చేస్తుంది. వాటిపై వివరణ ఇచ్చుకోకపోతే ప్రజలు కూడా దోషులుగానే చూస్తారు. ప్రభుత్వ ఆరోపణలపై స్పందించకపోతే ప్రజలు బీఆర్ఎస్ నాయకులను అవినీతిపరులుగానే చూస్తారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నిజమే అని నమ్మడం మూలంగానే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. అయినా ఇప్పటికీ బయటకు రాకపోతే ఎవరూ ఏం చేయలేరు. ప్రజలు ఉద్యమ సమయంలో నాయకుడిగా నెత్తిన పెట్టుకున్నట్లు ఇప్పుడు పెట్టుకోరు. రాజకీయాలను రాజకీయాలుగానే చూస్తామని చెప్పడం కాదు, ప్రజలకు విశ్వాసం కలిగించే రాజకీయాలు చేయాలి. అప్పుడే ఏ నాయకుడినైనా నమ్ముతారు, విశ్వసిస్తారు. ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.